ఈ ఈ విషయాన్ని మనం ఎలా చూడాలండి? హరీష్ రావు గారికి పార్టీలోన తగినంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారా? నంబర్ 1. రెండవది, ఆయన ఏమైనా పార్టీ మారబోతున్నారని వదంతులు గుప్పమంటున్నాయి. ఆయన మీడియా ముందు కూర్చొని ఇవన్నీ తప్పని చెప్పాల్సిన పరిస్థితి దాకా, అంటే అంత జోరుగా వదంతులు రావడం వెనక ఏంటి? దీన్ని మనం ఎలా చూడాలి? మది గారు, మీకు అట్లాగే విజయాలయ గారికి, వెంకటరెడ్డి గారికి, కాంగ్రెస్ మిత్రులు రానంటున్నారు, అందరికీ నమస్కారం. నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నాను. యాక్చువల్గా వాళ్ళ పార్టీలో ఏం జరిగితే మనకేం సంబంధం అనుకోవచ్చు, కానీ ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ అని శ్రీశ్రీ గారు అన్నారు. కనుక పబ్లిక్ ఫిగరు, మాజీ మంత్రి, ఒక పార్టీ నిర్మాతల్లో ఒకడు టిఆర్ఎస్ పార్టీ నిర్మాతల్లో ఒకడు, ఆయన గురించి వార్తలు రావడంలో కానీ చర్చించడం తప్పులేదు. కానీ ఏమంటున్నానంటే, కందకి లేని దురద కత్తికి ఎందుకు అంటున్నాను. మిగతా పార్టీల వాళ్ళ దాన్ని మాట్లాడుతున్నా, పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నా, నేను 2 నిమిషాలు స్పష్టం చేస్తాను. పార్టీ నిర్మాతలను ఒకడైన ఆయన 2004లో ఎమ్మెల్యే మంత్రి అయ్యింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి కలిసి వచ్చిండు. అదో పెద్ద సంచలనం అయిపోయింది. పార్టీ పని అయిపోయింది. హరీష్ రావు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మోసం చేసినట్టే 4 ఏళ్ళు, పార్టీ పుట్టి 3 ఏళ్ళు, అప్పుడు 4 ఏళ్ళు అయింది అనుకోండి, 2005లో అనుకుంటా కలిసి వచ్చింది. అయిపోయింది. ఇంకేముంది, ఈ అల్లుడు ఆ మామను మోసం చేస్తాడు, వెన్నుపోటు కొడుస్తాడు, అయిపోతుంది, చంద్రబాబు నాయుడు లాగా మళ్ళీ తయారవుతారని మాట అన్నాను కదా చూసినప్పుడు. అంటే ఆనాటించి ఆయన అప్పుడు ఏమో వివరణించుకోవాల్సి వచ్చింది. అయ్యా, నా సిద్దిపేట అభివృద్ధి గురించి మాట్లాడడానికి పోయినని అంతకన్నా ఏం చేస్తే వివరణించుకోవాల్సి వచ్చింది. పంచుకుంది వాడు కొత్త కాదు వాటికి. విజయారాయణ గారు అడిగారు కానీ ఆయన గుర్తు చేయాలి కానీ గుర్తు చేస్తున్నాను. తర్వాత కూడా చాలా సార్లు ఏంటంటే, ఉద్యమ సమయంలో 10 మంది 16 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు, లేదు ఉద్యమ సమయంలో అసలు చాలా మంది ఏమంటారు అంటే, బీఆర్ఎస్ చేసుకుంది, మన టీఆర్ఎస్ చేసుకుంది కాదు, అసలు ఫిరాయింపులకు ఆద్యం పోసింది కాంగ్రెస్ పార్టీ. గాయారం సంస్కృతి అక్కడి నుంచి ఆ తర్వాత వరుసగా వస్తున్నాయి, అన్ని పార్టీలు పాటిస్తున్నాయి కాదంటలేండి. కానీ ఆనాడు 10-16 మంది ఎమ్మెల్యేలప్పుడు పోయినప్పుడు 2 సార్లు రాజీనామాలు లేకుంటే ఎమ్మెల్యేలు స్వాధీనం చేసుకోవడం చేసింది. అప్పుడు కూడా హరీష్ రావు పార్టీని చీరుస్తారని ఒకటి వచ్చింది. ఎప్పుడు కూడా సమర్థవంతమైన నాయకత్వం వైపు కొందరు ఏం చేస్తారంటే, ఆ పార్టీలోనే అటు ఇటుగా హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ సీనియారిటీ విషయానికి వస్తే హరీష్ రావు ఫస్ట్, తర్వాతనే కేటీఆర్ వచ్చు. కానీ మధు గారు, భారతదేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారుతాయి అంటున్నారు. ఇవాళ కేటీఆర్ లేకుండా బీఆర్ఎస్ ఉండదు. అట్లానే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అంటే టీడీపీలో ద్రవిడ పార్టీలు ఏదైనా సరే, జనసేన అంటే పవన్ కళ్యాణ్, మీరు దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ తీసుకోండి, అయితే వారసత్వంగా వాళ్ళే వస్తారు. కానీ స్టాలిన్ ఎట్ల నుంచి వచ్చిండు, కరుణానిధి వారసుడిగా కదా, అందుకనే ఎంట్రీ మాత్రం వారసత్వం వస్తుంది. ఇక్కడ ఏమైంది, మొన్న మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏది మనకు ఎలకతుర్తి సభలో 2 ఫోటోలు పెట్టడానికి. నేను లీగల్గా చెప్తున్నాను, అక్కడ 2 ఫస్ట్లు ఉన్నాయి. ఒకటేమో అధ్యక్షుడు, రెండోది కార్యనిర్వాహక అధ్యక్షుడు. హరీష్ రావు ఫోటో పెడితే మనం అనేవాళ్ళం, హరీష్ రావు ఫోటో పెడితే కవిత ఫోటో ఎందుకు పెట్టలేదు, కాదు మల్లయ్య ఫోటో, ఎల్లయ్య ఫోటో ఎందుకు పెట్టలేదు, అది పార్టీ అంటే వాళ్ళదేనా, కుటుంబ పార్టీ అని అనేవాళ్ళం కదా మనమే. అంటే ఎట్లుందంటే మధు గారి వల్ల ఏదైనా ఒక సంఘటన విశ్లేషించే ముందు ఎట్లుంటది అంటే, గాడిద 2 తండ్రి కొడుకులు పోతున్నారట, పోతుంటే ఇద్దరు దాని మీద ఎక్కిపోతుంటే ప్రజలు ఏమన్నారంటే, బుద్ధి లేదు వీళ్ళకు, గాడిద మీద ఇద్దరు మోస్తుందా గాడిద, దిగండి అని ఉన్నట. పాపం ప్రజలు అంటున్నారు కానీ తండ్రి దిగి కొడుకును కూర్చోబెట్టినట. అప్పుడు ఏమన్నారట, తండ్రి ముసలోడు నడిపిస్తారా, కొడుకు బుద్ధి లేదా అని అనట. పోనీ ఇప్పుడు సార్ తండ్రి కూర్చొని కొడుకుని నడిపిస్తే, అరే గిట్లుంటదా పోరని నడిపిస్తారా ఆయన, ఇద్దరు దిగి నడుస్తున్నట. అప్పుడు ఏమన్నారు తెలుసా, బుద్ధి లేదు వీళ్ళకి, గాడిద బరువులు మోయడానికి ఉన్నది, అంతకని ఏముందంటే, అంటే ఏ పని చేసినా దానికి ఒకటి ఉంటుంది కాదంటలేదు. నేను ఇవాళ ఆ 2 ఫోటోలు పెట్టడానికి సహేతుకమైన కారణం నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా అధ్యక్షుడు కార్యనిర్వాహకుడు అలా ఒక్కరి ఫోటో ఎక్స్ట్రా పెట్టినా మళ్ళీ పోతుండే. ఆయన అనుకున్నాడు, నేనే మాట్లాడింది కరెక్ట్ అనుకున్నాడు, మాట్లాడింది ఫస్ట్ తుస్సుమన్నదా ఇసుమన్నదా మనం మాట్లాడుకున్నావా ఆ లోపలికి పోని. కానీ ఆ 2 ఫోటోలు పెట్టడానికి మించకుండా ఆ 2 ఫోటోలు ఒక్క ఫోటో మించి పెట్టినా కూడా, ఈ దళితులు లేరా, పేదలు లేరా, ఇంత రెడ్లు లేరా, కాపు లేదా, మా ఎస్సీ లేరా, ఎస్టీ లేరా, ఇవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు రామన్ గారు ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు మీరు అన్నారు 2 మించి ఇంకో ఫోటో పెట్టినా కూడా వివాదాలు వస్తాయని. ఇప్పుడు 2 ఫోటోలు పెట్టినా కూడా వివాదాలు వస్తున్నాయి కదా. రావద్దు అంటున్నాను, 2 ఫోటోలు పెట్టి శాంటిటీ ఉంది అంటున్నాను. 2 ఫోటోలు పెట్టడానికి నాకు ఆ పార్టీతో సంబంధం ఏం లేదు. అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇద్దరు కదా. కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, మా ప్రెసిడెంట్ ఆయన. జాతీయ పార్టీ అయింది, జాతీయ పార్టీకి 2 పిల్లర్స్, 4 లేరా, మిగతా వాళ్ళందరూ ఉంటారు. కానీ హరీష్ రావు ఫోటో గురించే ఎందుకు వస్తుంది అని సమస్య వస్తుంది. ఇంకోటి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మాట్లాడియాలి అక్కడ. ఇంకోటి గమనించాలి మధు గారు, అక్కడ ఎవరు మాట్లాడలే, ఆయనే కర్త కర్మ క్రియ. దాని లోపల
ఆయనే స్వాగతం చెప్తాడు, సింగిల్ పర్సన్ కాముట్ అంటాడు, ఆయనే సంతాప తీర్మానం ప్రవేశపెడతాడు, ఆయన చివరికి వంటల సమర్పణ ఆయన చేసాడు. అంటే కర్మక్రియ అన్ని చేసిండు ఆయన. ఈ పార్టీకి ఆయన ఒకటే దిక్కాలి అనుకున్నాం, అది వేరు. ఇంకొక మాట చెప్తాను, హరీష్ రావు గురించి ఎప్పుడు వస్తుంది అంటే, ఏ లెక్క చూసినా హరీష్ రావు డిప్లొమాటు, కేటీఆర్ కంటే బాగా తెలివి కలవాడు, వైస్ మెన్. నేనేమంటాను, ఆయన చుట్టం కాదు, ఆయన కులం కాదు, నా మతం కాదు, నాకు సంబంధం లేదు. కానీ నేనేమంటున్నానంటే, ఉన్న పార్టీలో మిగతా అన్ని పార్టీల వాళ్ళు ఒప్పుకునే వ్యక్తిత్వం ఆయనది. మిగతా వాళ్ళ దురుసుగా మాట్లాడు, ఏదైనా ఉంటే సమాధానం పార్టీ అంటే వైస్ మెన్ అంటున్నాడు, డిప్లొమాట్ అంటున్నాడు, ఉన్నది ఆ విలువ ఉంది కనుకనే ఆయన చిన్న పని చేసినా ఇవాళ వెలుగులోకి వస్తున్నది. ఇక్కడ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికి పదవులు ఇచ్చుకుంటారు ఏం సంగతి అనేది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రేపొద్దున అసలు అధ్యక్షుడు అవుతారని ఎందుకు వచ్చిందంటే, జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఆయన, రాష్ట్ర పార్టీకి ఒకటి కావాలి కదా. ఇప్పుడు జాతీయ పార్టీకి అధ్యక్షుడు బీఆర్ఎస్ కి ఆయన, బీఆర్ఎస్ కాక్ అవుట్ ఉంది కదా తెలంగాణ, దానికి ఏం చెప్పుకుంటాడేమో. మనకేం పెద్దగా పోయేదే ఉందంటే, కత్తికి లేని దురద, మనకి అందరికి లేని దురద కత్తకి ఎందుకు అంటున్నా అని అంటున్నాడు. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ఇవాళ ఈ చర్చ రావడానికి కారణం ఏంటంటే, సమస్యలు పక్కదారి పట్టించడం కూడా అంటున్నాడు. ఇవాళ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, రైతులు బాధపడుతున్నారు, హామీలు అమలు కాక పేదలు బాధపడుతున్నారు, గ్యారెంటీలు అన్ని పోయినాయి. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడానికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ముందుకు వస్తుంది, దీని మీద చర్చ జరుగుతూనే ఉంటది, అది ఏమైనా కానీ. ఇక్కడ మాత్రం నేనేమంటున్నా, హరీష్ రావు సమర్థుడే కావచ్చు, ఆ సమర్థతకి ఎక్కడ పెట్టినా వస్తారు. ఇంకొక మాట కూడా చెప్తాను, ఆయన ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్నది. ఎవరైనా చెప్పారంటే పార్టీలో ఎప్పుడు వచ్చినా, మీరు కూడా దానికి అంగీకరిస్తారు, ఎప్పుడు కూడా పార్టీలో ఏ సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్ గా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, అన్న తమ్మి, పెద్దోడైతే దండం పెట్టడం, చిన్నోడైతే భుజం చేయడం, ఇది కేటీఆర్కి రాదు. నేను ఇద్దరు అదే నాయకుడు. నేను ఏమంటాను, అన్ని పార్టీలు ఇటువంటి నాయకత్వం ఉంటుంది సార్. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారుగా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది కదా. కిషన్ రెడ్డి గారు వైస్ మెన్ అంటాం, ఎక్కడ బూతులు మాట్లాడు, ఎక్కడ కూడా అవాకులు జవాకులు పేరడు. మరి ఇద్దరు నాయకులే. రేవంత్ రెడ్డి ఉన్నారు, బట్టి విక్రమార్క ఉన్నారు. నేను అన్ని పార్టీలు చెప్తున్నాను, బట్టి విక్రమార్క ఎవరిన మనం అంటామా, రేవంత్ రెడ్డి గారు ఏది పడితే మాట్లాడతారంటాం, ముఖ్యమంత్రి కావచ్చు. అందుకని ఇక్కడేమంటున్నా అంటే, వీళ్ళిద్దట్లో సమర్థత కాదు, ఇక్కడ వారసత్వం అంటే కొడుకే. పుత్రోత్సాహం చూసుకుందాం అనుకుంటుండే మన కేసీఆర్ గారు. మరి పుత్రోత్సాహమే కదా ఇక్కడ మెయిన్ నడుస్తున్నది. రామన్ గారు, మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎన్ని చెప్పినా కూడా పుత్రోత్సాహం అనే దగ్గర, ఆ మాట దగ్గర బండి ఆగిపోతుంది అంతే. నేనేమంటా అంటే, ప్రజాస్వామీకరణ ఎక్కడ సార్, ఏ పార్టీల నుంచి చెప్పండి నాకు ప్రజాస్వామీకరణ? కాంగ్రెస్ పార్టీలో ఉందా నామినేటెడ్ పోస్టులు కదా అవన్నీ కూడా? ఎందుకంటే ప్రజాస్వామీకరణ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, పార్టీ ఉండాలి, సభ్యత ఉండాలి, ఎలక్షన్లు ఉండాలి, ఎన్నిక కావాలి. ఈ ప్రాంతీయ పార్టీలని కేవలం ప్రైవేట్ ఆస్తులు అంటున్నాం, ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. కేసీఆర్ లేకుండా పార్టీ లేదు, కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత ఆయన కొడుకు హిమాంశు కూడా ఆ మధ్యన వివాదాలకు వచ్చింది కదా, పూర్తిగా మనం చూసినాం. ఆఖరికి భద్రాచల దేవస్థానానికి మనకు ఏంటి మన తలంబరాలు కూడా మనమంతులు మోయించిండు ఆయన కేసీఆర్ గారు. ఏం దుర్మార్గం, మనవాడికి ఏమైనా హక్కు ఉంటుందా? ఇవాళ కూడా అది జరుగుతుంది. మనం రేవంత్ రెడ్డి పరిపాలన కూడా జరుగుతుంది. కొండరెడ్డి గారికి మనం హై సెక్యూరిటీ ఇస్తారు, ఆయనను ఒక విఐపీగా ట్రీట్ చేస్తున్నారు, స్టేజ్ మీద కూర్చొని పెడుతున్నారు, తప్పు కదా? అంటే నేనేమంటా సార్, ప్రాంతీయ పార్టీలు దిక్కులేదు, జాతీయ పార్టీలు దిక్కులేదు, ప్రాంతీయ పార్టీలు ఏమంటుంది? అందుకని ఇవన్నీ చూస్తే నేను ఒక్క మాట చెప్తాను, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ తర్వాత ఖచ్చితంగా హరీష్ రావు వస్తాడు. మిగతా వాళ్ళ త్యాగం తక్కువది కాదు, కానీ మామ అల్లుల విషయంలో కూడా మామ రక్తాన్ని పూర్తిగా పంచుకున్నవాడు, మామ అభిప్రాయాలు పంచుకున్నవాడు. అందుకని ఇన్ని వివాదాలు వస్తుంటే కూడా ఆయన వివరణ ఎట్లిచ్చిండు, నాకు కేసీఆర్ నాయకుడు, ఆయన ఎవరిని పెట్టినా ఒప్పుకుంటాను, కానీ అన్న కూడా దురుసు మాట మాట్లాడలేదు. ఒక పుల్లని పెట్టినా, ఒక స్తంభాన్ని పెట్టినా ఒప్పుకుంటా అనలే. ఎన్టీఆర్ గారితో మంచిగా నష్టమే ఉంది అన్నారు. కానీ సంస్థాగతంగా ఎన్నికలు జరిగితే, నేను ఏమైతే అంటున్నా, అపాయింట్మెంట్ కాకుండా సంస్థాగతంగా ఎన్నికలు జరిగితే ప్రజాభిప్రాయం మేరకు మాట్లాడుతున్నాను, హరీష్ రావే గెలుస్తాడు. ఒకవేళ నిజంగానే కేటీఆర్ మన హరీష్ రావుకి పోటీ పెట్టి సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు అనుకోండి, ఆటోమేటిక్ గా హరీష్ రావుకి ఏంటంటే మానవ సంబంధాలు ఉన్నాయి, పార్టీ సంబంధాలు ఉన్నాయి. మీరు చూడండి, తుమ్మల నాగేశ్వరరావుతో డీల్ చేయగలుగుతాడు అన్నా. రామన్ గారు మీరు ఇప్పుడు విషయం ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నిజంగా ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది అంటారా? లేదు కదా సార్, ఎలక్షన్ కమిషన్ రూల్సే. ఇప్పుడు దానికి అదే దీనికి ఇదే. ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే 2 ఏళ్లకోసారి, కొన్ని పార్టీలు 3 ఏళ్లకు ఉన్నాయి సార్ మధు గారు. మొత్తం జాతీయ పార్టీలలో అన్ని 2 ఏళ్లకు కొన్ని ఉన్నాయి, 3 ఏళ్లకు కొన్ని ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎన్నికలు పెట్టకపోతే నోటీస్ వస్తుంది ఎలక్షన్ కమిషన్ నుంచి. ఎలక్షన్ ప్రాసెస్ నడిపిస్తాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మన బీజేపీలో జరుగుతుంది, కింది స్థాయిలో జిల్లా అధ్యక్షుడి నుంచి కింది స్థాయి నుంచి నిర్మాణం అవుతున్నది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక ఉన్నది, దాన్ని నిజంగానే ఎన్నికలు జరగాలంటే అన్ని పార్టీలు రద్దవుతాయి, ఒక్క పార్టీ కూడా ఉండదు, లెక్కగా రాదంటున్నాడు. అంతేందుకు ఇక్కడ కూడా ఇప్పుడు
మీరు కింది స్థాయి ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎన్నికలు తోడు తొక్కానికి జ్ఞాపకం వస్తాయి సార్. అధికారంలో అన్ని పోతాయి. అధికారం లేరు కనుక బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేస్తుందంటే ఎన్నికలు పెడుతున్నామని నాటకం ఆడుతుంది. ఆ తర్వాత వీళ్ళందరూ ఎన్నికైంది అంటారు. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక, చివరికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికని. ఇప్పుడు బీజేపీ ఎక్కడ ఆగిందో బీఆర్ఎస్ కూడా అక్కడికి ఆగుతుంది. ఆగేది చేస్తారు అంటే ఈ ఎన్నిక పెట్టినట్టు చేస్తారు, అందరు చప్పట్లు కొడతారు. కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ సంస్కృతి మనం చూస్తున్నాం కనుక ఏ పార్టీ కూడా అంతర్గత ప్రజాస్వామ్యంతో ప్రజాస్వామ్య విలువను కాపాడినట్లేదు. దాని వల్లనే సమస్య వస్తుంది. అంత ప్రజాస్వామ్యానికి ఈ పార్టీలు ఎంత అవసరమో, ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఎంత అవసరమో ఈ పార్టీలు అంతే అవసరం. పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఊహించలేము. కానీ పార్టీలు సక్రమంగా నడవాలంటే ప్రజల మీద తిరగబడాలి, ప్రజలు గట్టిగా అడగాలి. మీరు అంతర్గత ప్రజాస్వామ్యంతో పార్టీలు నడుపుతారా లేకపోతే మూసేసుకుంటారా? ప్రజలు ఎక్కడ అడుగుతున్నారు? ఇదే ప్రజలు కదా. అన్ని పార్టీల సభ్యత్వాలు ఈ ప్రజలు ఏమన్నా చూడండి. మీరు 50 లక్షల సభ్యత్వం ఒకరు అంటారు, 60 లక్షల సభ్యత్వం ఒకరు అంటారు. మొత్తం రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. ఈ మొత్తం టీచర్ ఎన్నికల్లో టీచర్ సభ్యత్వాలు యూనియన్ సభ్యత్వాలు ఎట్టుంటాయో ఇక్కడ కూడా అదే అవుతుంది. ప్రజలు అంతిమ నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు. అక్కడ వాళ్ళ పరిణామాలు గమనిస్తున్నారు. అక్కడ హరీష్ రావు కరెక్టా, కేటీఆర్ కరెక్టా, కేసీఆర్ కరెక్టా అనేది నిర్ణయించేది చివరికి ప్రజలే సార్. ఓకే సార్, ఓకే సార్. నన్ను క్షమించారు వెంకటరెడ్డి గారు, మీరు కూడా నేను కొంచెం వేరే ఒక దానికి పోవాల్సి ఉన్నది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం చెప్పినందుకు. ఓకే సార్, శ్యామల కార్తిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, మీకు స్వాగతం అండి. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి వాదనలు నడుస్తున్నాయి. ఒకటి, హరీష్ రావు గురించి కాంగ్రెస్ వాళ్ళు చిలువలు పలువలుగా లేవనెత్తుతున్నారు అనేటువంటిది ఒక వాదన. రెండవ పాయింట్, పార్టీలోనే ఈ సందడి కనిపిస్తోంది అని. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా